హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మైథోరామ్. నేను మీ సీత. పోయిన ఎపిసోడ్లో చివర్లో ఒక అద్భుతాన్ని చూశాం. యజ్ఞగుండం నుండి సాక్షాత్తు ఆ ప్రజాపతి పంపిన పాయసం దశరథుడి చేతిలో ఉంది. ఇది కేవలం పాయసం కాదు, యుగయుగాల నిరీక్షణకు సమాధానం. దశరథుడు ఆ బంగారు పాత్రను పట్టుకుని అంతఃపురంలోకి నడిచాడు. అక్కడ కౌసల్య, సుమిత్ర, కైకేయి ఆశగా ఎదురుచూస్తున్నారు. దశరథుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. పాయసంలో సగభాగం తీసుకుని తన పట్టపురాణి అయోధ్య తల్లి కౌసల్య చేతిలో పెట్టాడు. మిగిలిన సగంలో సగభాగాన్ని తనకెంతో ఇష్టమైన కైకేయికి ఇచ్చాడు. ఇక మిగిలిన 2 భాగాలను కౌసల్య, కైకేయి ఇద్దరూ కలిసి సుమిత్ర చేతిలో పెట్టారు. గమనించారా ఫ్రెండ్స్? సుమిత్రకు 2 సార్లు పాయసం లభించింది. అందుకే ఆమెకు 2 కుమారులు, కవలలు పుట్టబోతున్నారు. అది విధి నిర్ణయం. ఆ 3 రాణులు ఆ పాయసాన్ని స్వీకరించారు. అంతే, ఆ క్షణమే వారి గర్భంలో దివ్య తేజస్సు ప్రవేశించింది. అయోధ్య అంతా ఒక తెలియని కొత్త వెలుగు నిండిపోయింది. నెలలు గడిచాయి. వసంత ఋతువు వచ్చింది. చెట్లన్నీ పూలతో బరువుగా వంగి ఉన్నాయి. గాలిలో మల్లెపూల వాసన, నదుల్లో నీళ్లు అమృతంలా మారాయి. ప్రకృతి ఆనందంతో నాట్యం చేస్తోంది. ఎందుకంటే ఆయన వస్తున్నాడు. అది చైత్రమాసం, శుక్లపక్షం, నవమి తిథి, పునర్వసు నక్షత్రం ఉచ్చస్థితిలో ఉంది. సరిగ్గా మధ్యాహ్న సమయం. కర్కాటక లగ్నం. అయోధ్య అంతఃపురంలో కౌసల్యాదేవి ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ పుట్టగానే ఏడవలేదు. సాధారణ పిల్లల్లా కాకుండా ఆయన ముఖంలో కోటి సూర్యకాంతుల తేజస్సు. నీలమేఘశ్యాముడు. ఆయన కళ్ళు తామర రేకుల్లా ఉన్నాయి. ఆయనను చూడగానే కౌసల్య మాతృత్వంతో పాటు ఏదో తెలియని పారవస్యానికి లోనైంది. అదే సమయంలో కైకేయికి ఒక కుమారుడు పుట్టాడు. సుమిత్రకు కవల పిల్లలు, 2 కుమారులు జన్మించారు. ఒక్కసారిగా అయోధ్యలో మంగళవాయిద్యాలు మోగాయి. ఆకాశం నుండి దేవతలు పూలవాన కురిపించారు. గంధర్వులు పాటలు పాడారు. దశరథుడి ఆనందానికి అవధులు లేవు. ముసలితనంలో వచ్చిన ఈ భాగ్యాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. 11వ రోజు నామకరణ మహోత్సవం. కులగురువు వశిష్ఠుడు వచ్చాడు. ఆయన ఆ పిల్లలను చూసి మురిసిపోయాడు. మొదట కౌసల్య కొడుకును ఎత్తుకున్నాడు. ఆయన జాతకాన్ని, ఆ తేజస్సును చూసి ఒకే ఒక్క పేరు ఆయన మనసులో మెదిలింది: రామ. రా అంటే అగ్ని, పాపాలను దహించేవాడు. మా అంటే అమృతం, భక్తులను కాపాడేవాడు. అందుకే ఆయన శ్రీరాముడు. తరువాత కైకేయి కొడుకును ఎత్తుకున్నాడు. ప్రపంచాన్ని భరించే శక్తి ఉన్నవాడు కాబట్టి భరతుడు అని పేరు పెట్టాడు. చివరగా సుమిత్ర కొడుకులను చూశాడు. రాముడికి నీడలా, లక్ష్మిలా ఉండేవాడు కాబట్టి ఒకరికి లక్ష్మణుడు అని, శత్రువులను నాశనం చేసేవాడు కాబట్టి మరొకరికి శత్రుఘ్నుడు అని పేరు పెట్టాడు. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు 4 వేదాలు చిన్నపిల్లలై దశరథుడి ఇంట్లో ఆడుకుంటున్నాయి. అయోధ్య ఆనందంలో మునిగి తేలుతోంది. కాని అదే సమయంలో పైన స్వర్గలోకంలో దేవతలు భయంతో వణికిపోతున్నారు. ఎందుకంటే వాళ్ల భయానికి కారణం ఒక్కడే: లంకేశ్వరుడు, దశకంఠుడు, రావణాసురుడు. రావణుడిని కేవలం విలన్గా చూడడమే పొరపాటు. 4 వేదాలను ఔపోసన పట్టిన బ్రాహ్మణుడు. వీణ వాయిస్తే సాక్షాత్తు సరస్వతీదేవి కూడా పరవశించిపోయే సంగీత విద్వాంసుడు. అన్నింటికంటే మించి పరమశివభక్తుడు. తన పేగులను తీసి వీణతీగలుగా చేసి శివుడిని స్తుతించిన ఘనత అతనిది. అలాంటి రావణుడు అమరత్వం కోసం బ్రహ్మదేవుడి గురించి ఘోరమైన తపస్సు చేశాడు. ఎంత ఘోరమంటే తన 10 తలలను ఒక్కొక్కటిగా నరికి అగ్నిలో వేస్తూ తపస్సు చేశాడు. 9 తలలు తెగిపడ్డాయి. 10వ తల నరకబోతుండగా ఆ నిష్టకి మెచ్చి సృష్టికర్త బ్రహ్మదేవుడే దిగివచ్చాడు. వత్సా రావణ, నీ తపస్సుకు మెచ్చాను. ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు రావణుడు అడిగాడు: పితామహా, నాకు మరణం లేని వరం కావాలి అని. బ్రహ్మ నవ్వి, రావణ, పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. మరణం లేని వరం సృష్టి విరుద్ధం. వేరే ఏదైనా కోరుకో అన్నాడు. ఇక్కడే రావణుడు తన తెలివితేటలను చూపించాడు. మరణం లేకుండా ఉండలేనప్పుడు అసలు తనను చంపగలిగే వీరుడే ఉండకూడదనుకున్నాడు. అహంకారంతో గంభీరంగా ఇలా లిస్టు చదివాడు: దేవా, దానవ, యక్ష,
గంధర్వ, కిన్నెర, కింపురుష, అసుర, రాక్షస, నాగులు ఇలా సృష్టిలో ఉన్న ఏ శక్తివంతమైన జాతి చేతిలోనూ తనకు మరణం రాకూడదు అని కోరుకున్నాడు. ద విష్ణు మాయ, ద ట్విస్ట్. కానీ ఫ్రెండ్స్, ఇక్కడే ఒక చిన్న మ్యాజిక్ జరిగింది. దాన్ని విష్ణు మాయ అంటారు. రావణుడు ఆ లిస్టు చెప్తున్నప్పుడు అతని కళ్ల ముందు తన బలమే కనిపించింది, కాని మనుషుల బలహీనత కనిపించలేదు. మనుషులు, జంతువులు, వానరులు, అల్పప్రాణులు, వాళ్లను నేను పిడికిలితో చంపగలను, వాళ్ల వల్ల నాకేం భయం అనే అత్యంత నిర్లక్ష్యభావం అతని మనసులో కలిగింది. అందుకే ఆ వరంలో మనుషులు, జంతువులు అనే పేర్లు చేర్చలేదు. బ్రహ్మదేవుడు మనసులో నవ్వుకుని తథాస్తు, అలాగే జరుగుగాక అని మాయమయ్యాడు. అని రావణుడు ఇక సామాన్యుడు కాదు, మృత్యుంజయుడు అయ్యాడు. కుబేరుడిని జయించి పుష్పక విమానాన్ని లాక్కున్నాడు. దేవేంద్రుడిని ఓడించి స్వర్గాన్ని ఆక్రమించాడు. నవగ్రహాలను తన సింహాసనానికి మెట్లుగా చేసుకున్నాడు. అతని లంకా నగరం బంగారు మేడలతో, రత్నాలతో వెలిగిపోయేది. అక్కడ ఆకలి లేదు, పేదరికం లేదు. రాక్షసుల పాలనలో లంక ఒక స్వర్గంలా మారింది. కాని అధికారం, బలం ఎక్కువైతే అహంకారం పుడుతుంది. ఆ అహంకారమే ఇప్పుడు అతని పతనానికి కారణం కాబోతోంది. రావణుడు తను చేసిన చిన్న పొరపాటుని మర్చిపోయాడు. తను ఎవరినైతే అల్పులు అని చిన్నచూపు చూశాడో అదే మనిషి రూపంలో సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఇప్పుడు అయోధ్యలో పుట్టాడు. తను ఎవరినైతే జంతువులు అని వదిలేశాడో అదే వానర సైన్యం కిష్కింధలో పుడుతోంది. దశరథుడి వంశం నిలబడింది. శ్రావణకుమారుడి శాపానికి బీజం పడింది. రావణుడి పతనానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఈ అవతారం వెనుక కనిపించకుండా నిలిచిన మహత్తర త్యాగం శాంతదే. ఆమె ఋష్యశృంగుణ్ణి తీసుకురాకపోతే పుత్రకామేష్టి జరగదు. యాగం లేకపోతే అవతారం దిగదు. రాముడు పుట్టడు. ఒక అక్కగా తన తమ్ముళ్లను ఈ లోకానికి తెచ్చిన అంతిమ బాధ్యతను శాంత పూర్తి చేసుకుంది. శ్రీరాముడి జననంతో లోకం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. అందరూ శాంతను మర్చిపోయారు. కాని ఫ్రెండ్స్, అసలు ఆ తర్వాత శాంత ఏమైంది? ఆమె కథ అక్కడితో అయిపోయిందా, లేక ఇంకా మిగిలి ఉందా? అయోధ్యలో యాగం పూర్తయ్యాక, దశరథుడికి పుత్రులు కలిగాక, తమ బాధ్యత తీరిందని భావించి శాంత, ఋష్యశృంగుడు ఎంతో సంతోషంతో తిరిగి అంగదేశానికి వెళ్ళిపోతారు. అక్కడ వాళ్ల జీవితం ఎలా సాగిందో తెలుసా? శాంత కేవలం ఒక రాకుమార్తెగానే కాదు, ఆ అంగరాజ్యానికి ఒక తల్లిలా మారింది. అప్పటిదాకా కరువుతో ఉన్న ఆ రాజ్యాన్ని సుభిక్షంగా మార్చింది. పురాణాల ప్రకారం శాంత, ఋష్యశృంగులకు ఒక కుమారుడు కూడా జన్మిస్తాడు. అతని పేరే చతురంగ. వాళ్ల వంశం ఆ తర్వాత కూడా కొనసాగింది. కానీ ఫ్రెండ్స్, ఇక్కడే ఒక గొప్ప విషయం ఉంది. అధికారం, రాజ్యం, భోగాలు చేతిలో ఉన్నా కూడా ఋష్యశృంగుడు మనసు ఎప్పుడూ దైవధ్యానంలోనే ఉండేది. శాంత కూడా భర్త అడుగుజాడల్లోనే నడిచింది. తమ బాధ్యతలు పూర్తయ్యాక కొడుకు చతురంగుడికి రాజ్యాధికారాన్ని అప్పగించి ఈ దంపతులు ఇద్దరూ ప్రశాంతత కోసం మళ్లీ అడవికి తపస్సు చేసుకోడానికి వెళ్లిపోయారని కొన్ని కథల్లో ఉంది. ఏ అడవి నుంచి వచ్చారో చివరికి అదే అడవికి వెళ్లిపోయారు. రామాయణంలో ఆ తర్వాత వీరి ప్రస్తావన పెద్దగా రాకపోవచ్చు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనం రాముడిని దేవుడిగా కొలుస్తున్నామంటే ఆ రాముడు పుట్టడానికి కారణమైన తొలిదారం శాంత. ఆమె త్యాగం, ఆమె సంకల్పం లేకపోతే యాగం లేదు. యాగం లేకపోతే రామాయణమే లేదు. పేరు ప్రఖ్యాతులు ఆశించకుండా తన పని తాను చేసుకుపోయిన నిజమైన కర్మయోగి మన శాంత. ఇక్కడితో మన శాంత రామాయణంలో తెలియని సోదరి సిరీస్ పూర్తయింది. ఫ్రెండ్స్, ఈ సిరీస్ మీకు ఎలా అనిపించింది? శాంత కథలో మీకు నచ్చిన పాయింట్ ఏంటి? కింద కామెంట్ చేయండి. శాంత చేసిన ఆ గొప్ప త్యాగానికి గుర్తుగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ కథ మీ ఒక్కరితోనే ఆగిపోకూడదు. కథ వీనుమామ, షేర్ చేయి బామ్మ అని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూపుల్లో ఈ వీడియోని ఒక సిగ్నల్ లాగా పంపించండి. మంచి విషయం పంచితేనే పెరుగుతుంది కదా. ఇలాంటి అద్భుతమైన వీడియోలు మళ్ళీ మీకు కావాలి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతటితో ఆగకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టంగుమని గట్టిగా కొట్టండి. గుడిలో గంట కొడితే దేవుడికి ఎలా తెలుస్తుందో, ఇక్కడ మీరు గంట కొడితేనే మీరు ఎలాంటి కథ వినాలనుకుంటున్నారో మాకు తెలుస్తుంది. మేము వీడియో అప్లోడ్ చేసిన నెక్స్ట్ సెకండ్ నోటిఫికేషన్ మీ ఫోన్లో ఉంటుంది. మరో కొత్త క్యారెక్టర్తో, కొత్త కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ఇట్లు మీ లవ్లీ సీత. జై శ్రీరామ్.